श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं నమామీశ్వరం సద్గురుం సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం ఈ జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజు ఏర్పాటు చేసుకుంటున్న పారాయణ మరియు సత్సంగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికినూ, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం గడిచిన 2 సత్సంగాల్లో సబ్జెక్ట్ ఏం తీసుకున్నామంటే, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్కులు కూడా అతడిని అంటే భగవంతుడిని వర్ణించలేక మౌనం వహించాయి అని వస్తుంది। అంటే భగవంతుడు అవతరించినప్పుడు ఆ భగవంతుడి లో ప్రకటమయ్యేటువంటి రకరకాల శక్తులని, భగవంతుడు ప్రకటించే లీలలని, ఆయన స్వభావాన్ని, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఈ 4 వాక్కుల ద్వారా వర్ణిస్తారు। పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి। అందులో పరవాక్కు అంటే భగవంతుడు అవతరించినప్పుడు మానవ రూపంలో వారిలో ప్రకటమయ్యేటువంటి దైవీ శక్తులు ఎలా ఉంటాయి అని తెలిపేది పరావాక్కు। దైవీ శక్తులు మనం పదే పదే చెప్పుకుంటున్నాము। సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం। సర్వవ్యాపకత్వాన్ని మనం దర్శించుకున్నాం, సర్వజ్ఞత్వాన్ని బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు దర్శించుకుంటూ ఉన్నాం। ఇందులో మొదటి 14 అధ్యాయాలలో సర్వజ్ఞత్వం ఎక్కడెక్కడ ప్రకటమైందో టూకీగా మనం నిన్నటి సత్సంగంలో చెప్పుకున్నాం। ఈరోజు 14వ అధ్యాయం తర్వాత నుంచి సర్వజ్ఞత్వాన్ని బాబాగారు మనకు సూచించిన మేరకి, బాబాగారు సచరిత్ర మనకు తెలియజేసిన మేరకి మనం ఈ పూట దర్శించుకుందాం। 17వ అధ్యాయం తీసుకెళ్దాం। 17వ అధ్యాయం అంటే 16, 17 అధ్యాయాలు మనకు కలిపి ఉంటాయి కదా మా పెద్ద గ్రంథంలో, మణిమ గారి గ్రంథంలో। ఒక షావుకారు, స్వతహాగా లోభి అయినటువంటి వ్యక్తి షిరిడీకి వచ్చారు, బాబాగారిని దర్శించుకొని ఏం కోరారు ఆయన? నాకు బ్రహ్మమును త్వరగా చూపించు బాబా। షిరిడీ బాబా అయితే బ్రహ్మాన్ని అంటే దేవుడిని త్వరగా చూపిస్తాను ఎవరో చెప్పారు ఆయనకి। కాబట్టి నేను మీ మీద చాలా ఆశతో వచ్చాను, చాలా దూరం నుంచి వచ్చాను, చాలా శ్రమపడి వచ్చాను, మీరు కనుక నాకు బ్రహ్మ త్వరగా చూపిస్తే నేను పడ్డ శ్రమకి ఫలితం ఉంటుందండి అని ఆయన చెప్పడం, బాబాగారు ఆయన్ని తన పక్కనే కూర్చోబెట్టుకోవడం। ఈరోజు నాకు పండుగ, ఇక్కడికి ఎవరెవరో చాలామంది లౌకికులు వస్తుంటారు, లౌకికపరమైన కోరికలు కోరుతుంటారు, కానీ నాకు బ్రహ్మమును చూపించు అని అడిగేటువంటి జిజ్ఞాస పరులు కోసం ఎదురు చూస్తూ ఉంటాను। అటువంటి వారు ఇక్కడ నాకు కరువు, ఈరోజు నువ్వు వచ్చావు, ఈరోజు నాకు పండుగ అని పక్కన కూర్చోబెట్టురా, నా పక్కన కూర్చో, ఇప్పుడే ఇక్కడ నీకు బ్రహ్మం అంటే ఏంటో తెలియజేస్తాను అని కూర్చోబెట్టుకుని కుర్రాన్ని పిలిచాడు। బాబా గారికి చేబదులుగా 5 రూపాయలు కావాలి అని బాల వ్యాపారి అని, ఒక మార్వాడి అని, ఇతర భక్తులు ఇళ్ళకి వెళ్ళి రమ్మంటున్నాడు। ఎవరి వద్దకు వెళ్ళినా వాళ్ళు లేరు అని కుర్రాడు తిరిగి వస్తున్నాడు, కుర్రాడు తిరిగి లేరు బాబా అని వస్తున్నాడు, బాబా గారు ఇంకోరు వద్దకు పంపుతున్నాడు, వాళ్ళు లేరని తిరిగి వస్తున్నారు, బాబా గారికి మరొకరి వద్దకు పంపుతున్నారు। ఇలా జరుగుతూ ఉంది ప్రదర్శనం। కానీ ఈ షావుకారు ఎవరైతే
బ్రహ్మము దర్శించుకోవాలి అని, అది బాబాగారి ద్వారానే సాధ్యమవుతుందని, బాబాగారి కొరకు నిజంగానే చాలా కష్టపడి చాలా దూరం నుంచి శ్రమపడి వచ్చాడు. ఇతను మాత్రం బాబాగారు 5 రూపాయలు, అది కూడా చేయబదులుగా అన్నారు ఆయన. ఆ చేయబదులుగా కోరిన దాన్ని కూడా ఇచ్చేందుకు మనసు రావట్లేదు. ఎటువంటి నేపథ్యంలో తన జేబులో 25 10 రూపాయల నోట్ల కట్ట ఉంది. అంటే 250 రూపాయలు తన జేబులో ఉంచుకొని, బాబాగారు పాపం ఆయన 5 రూపాయలు చేబదులు కావాలంటున్నారే, అటు ఇటు తిప్పుతున్నారే, కుర్రాడు లేడని వస్తున్నారే, బాబా ఇదిగో బాబా స్వీకరించండి అని దక్షిణగా ఇవ్వచ్చు, లేదా చేబదులుగానైనా ఇవ్వచ్చు కదా. కానీ ఆ లోభం ఇవ్వాలి అని అనిపించినప్పటికీ లోభం అతడి మనసుని, ఆ దృష్టిని కప్పేసింది. సరిగ్గా ఈ డబ్బే అతడి బ్రహ్మం. అదే బాబాగారు చెప్పారు, నీ జోబులో ఉన్న బ్రహ్మని ఇప్పుడే బయటకు తీసి చూపిస్తాను అన్నారు బాబా. కాబట్టి చివరికి బాబాగారు చాలా వరకు చక్కటి బోధ ఇచ్చి, అబ్బాయి నువ్వు కోరుకుంటున్న బ్రహ్మం నీకు దక్కాలి అని అంటే నీ మనసు వాసనారహితంగా ఉండాలి, నీ లోభం సంపూర్ణంగా తొలగిపోవాలి. కాబట్టి ఎన్ని సాధనలు నచ్చి లోభం అనేది కనుక తొలగకపోతే సాధనలన్నీ మట్టి కొట్టుకుని పోతాయి. కాబట్టి ముందు నీ మనసులో ఉండే లోభాన్ని పూర్తిగా తొలగించు. నీళ్ళ అహంకారం పూర్తిగా తొలగిపోయినంత వరకు, నీ లోభం పూర్తిగా తొలగిపోయినంత వరకు, నీ మనసు వాసనారహితం కానంత వరకు నీవు కోరుకున్న బ్రహ్మ నీకు లభించడు అని ఆ పాత్ర ద్వారా మనందరికీ కూడా బాబాగారు ఇచ్చినటువంటి సూటి బోధ 16-17 అధ్యాయాలు. ఒక ఆధ్యాత్మిక విందే 16-17 అధ్యాయాలు. ఎప్పుడైనా కూడా కాస్త ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటే, మంచి అంటే ఎటువంటి గడబడ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనం మనసు పెట్టి చదివితే ప్రతిసారి ఆధ్యాత్మిక విందే 16-17 అధ్యాయాలు. మరి అతడి జోబులో 25 10 రూపాయల నోట్లు ఉన్నాయి అని బాబాగారు తెలుసుకున్నారే, అది బాబాగారు బయటకు తీయమంటారు కదా, తీస్తే సిగ్గుపడతాడు అతను. అలా అతని జేబులో ఉన్న ఆ 25 10 రూపాయల నోట్లు ఉన్నాయని బాబాగారు చెప్పారే, అది బాబాగారి సర్వజ్ఞత్వానికి గుర్తు. తర్వాత 20వ అధ్యాయానికి వెళ్దాం. దాసగణ మహారాజ్ ఈయన ఈశావాస్యోపనిషత్తును ఈయన మన మరాఠీలోకి ఓవి ఛందస్సులో ఆయన అనువదించారు. అనువాదం గ్రంథం తయారైంది. అది పెద్ద పండితుల మధ్యలో దాన్ని చర్చకి పెట్టారు. అందరూ కూడా ఆహా చాలా బాగుంది, ఓహో చాలా బాగుందని అతనికి చాలా ప్రశంసలు వచ్చాయి, సన్మానాలు జరిగాయి. కానీ ఆయన మనసుకి అసలు ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది అని ఆ మూల భావం అతని మనసుకే తట్టలేదు. అనువాదకర్త మరాఠీలోకి ఓవి ఛందస్సులో ఆయన అనువదించారు. ఆయన తర్జుమా అయితే అయిపోయింది, పదాల తర్జుమా అయిపోయింది, ట్రాన్స్లేషన్ పూర్తయింది, అనువాద గ్రంథం పూర్తయింది, పండితులందరూ కూడా చాలా బాగుందన్నారు. కానీ అనువాదకర్త మనసుకి ఈశావాస్యోపనిషత్తు యొక్క మూలభావం మనసుకు రాలేదు. ఇది మనసులో అది కొరతగానే ఉంది. సరే, షిరిడికి ఒకసారి వెళ్ళినప్పుడు సద్గురు బాబాగారిని ఆయన దర్శించుకున్నప్పుడు బాబాగారు ఆ గను అని పిలుస్తారు కదా, ఎక్కడి నుండి రాక అంతా కుశలమేనా, నీ మనసు ప్రసన్నంగానే ఉంది కదా. బాబాగారు మాటలేనండి అద్భుతంగా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నావు గను, వారికి తెలీదా, సర్వజ్ఞులు కదా, అంతా కుశలమేనా, నీ మనసు ప్రసన్నంగానే ఉంది కదా. అంటే నీ మనసు ప్రసన్నంగా లేకనే కదా ఇక్కడ దాకా వచ్చావు, నీకు ఇంకా సందేహం తీరలేదు కదా. అది తమకు తెలుసు అని దాన్ని పరోక్షంగా చెప్తూ పలకరిస్తారు దాసగణని. దాసగణ కూడా బాబా మీకు అన్ని సర్వం తెలుసు, అయినా సరే మీరు ఇలా క్షేమం ఎందుకు అడిగారో నాకు తెలుసు, మనసు ప్రసన్నంగా ఉందా అని ఎందుకు అన్నారో కూడా నాకు తెలుసు బాబా. ఒక పని నా చేత ప్రారంభింపచేశారు, అది తుది దశకు వచ్చాక మధ్యలో దాన్ని ఎవరూ పరిష్కరించలేని ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టారు అని అంటూ
సమస్య అంతా చెప్పుకుంటారు. ఇలా జరిగింది బాబా, ఇలా జరిగింది బాబా, నాకైతే ఆ గ్రంథం ఆ మూల భావం ఏంటో నా మనస్సు గ్రహించలేదు బాబా, దీన్ని ఎవరు పరిష్కరించలేనటువంటి సమస్య ఇచ్చారు అన్నారు కదా, దానికి బాబా చెప్తారు, ఇందులో కఠినమైన సమస్య ఉంది గాను, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎక్కడికక్కడ మన ప్రశ్నలకి బాబా గారి సమాధానం ఎంత సుస్పష్టంగా ఉంటుందో, సూటిగా ఉంటుందో చూడండి. పరిష్కరించలేని సమస్య తీసుకొచ్చారు బాబా అని అంటే ఈయనేమంటున్నారు, అందులో కఠినమైనది ఏముంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు కాకా పని పిల్ల నీ సందేహాన్ని తీర్చుతుంది. ఈయన వచ్చిందే కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటి నుంచి తిరిగి మళ్ళీ దీక్షిత్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పనిపిల్ల పాట పాడుకోవడం, ఆ పాటలో ఉండే భావాన్ని ఈయన దాసగణం వినడం, ఆ పిల్ల పాత గుడ్డ కట్టుకొచ్చిన రోజు, కొత్త చీర కట్టుకొచ్చిన రోజు, తిరిగి కొత్త వస్త్రం దాచిపెట్టుకొని తిరిగి పాత వస్త్రం ధరించి వచ్చి 3వ రోజు పనిచేసినప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా ఆ అమ్మాయి ఒకే ఆనంద స్థితిలో ఉంది. ఆ అమ్మాయి మనసు ఎక్కడ కొరత లేదు, వెలితి లేదు, అంటే పొంగిపోవడం లేదు, ఎటువంటి నిరాశ నిస్పృహ ఏమీ లేదు. ఈ 3 సందర్భాల్లో కూడా ఈ 3 రోజులు కూడా ఒకే మాదిరి ఉంది, అదే ఆనంద స్థితిలో ఉంది. అమ్మాయి మనసు ఒకే రకంగా పనిచేసుకుంది. ఇవన్నీ చూసినాక అప్పుడు దాసగణ గారికి ఈశావాస్యోపనిషత్తు అని అంటే సర్వం కూడా భగవంతుడి అంశములే. కాబట్టి అమ్మాయి భగవంతుడి అంశే అయినప్పుడు ఆ అమ్మాయి పేదరికం భగవంతుడి అంశమే, అమ్మాయి కట్టుకున్న పాత వస్త్రం భగవంతుడి అంశమే, ఆమెకు కొత్త వస్త్రం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి భగవంతుడి అంశమే, ఇవ్వబడిన కొత్త చీర భగవంతుడి అంశమే. అలా ప్రతిదీ భగవంతుడి అంశమే. భగవంతుడు కాక రెండవది లేదు, ఏకమేవ అద్వితీయం. ఇది ఈశావాస్యోపనిషత్తు చెప్పిందని ఈ మూల భావాన్ని బాబా గారు ఆయనకి తెలియచేశారే. మనసు ప్రసన్నంగా లేదనేది ఇది గడిచింది భూతకాలం, అప్పటికి నీకు అమ్మాయి చెప్తుంది అనేది భవిష్యత్తు. అలా భూతకాలం, భవిష్యత్తు, వర్తమానం సమస్తం బాబా గారికి కర్తల మలకమే. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి గుర్తని మనం 20వ అధ్యాయాన్ని చెప్పుకోవచ్చు. 21వ అధ్యాయం అది ఆ 3 ప్రస్తావన వస్తుంది కదా. వేహిచ్ ఠాకూర్ ఈయన సర్వేయర్ వీరు అక్కడ బెల్గాం దగ్గర ఉండే వడగాం అనే ఊరిలో ఆయన సర్వేకి వెళ్తారు. అక్కడ నిశ్చల్ దాస్ అనే ఒక మహాత్ముని దర్శించుకుంటారు. ఆయన పాదాలకు ప్రణామం చేస్తారు. ఆయన సన్నిధిలో కాసేపు కూర్చుంటారు. తిరిగి ఆయన వచ్చేటప్పుడు, అంటే తిరిగి ఈ ఠాకూర్ వారి వద్ద పర్మిషన్ తీసుకొని వచ్చేటప్పుడు ఆయన ఒక గ్రంథం విచార సాగర్ అనే గ్రంథాన్ని ఆయన చదువుతుంటారు. మహాత్ముడు ఆయన ఈ గ్రంథాన్ని ఠాకూర్ చేతికి ఇచ్చారు. ఇచ్చి ఈ గ్రంథాన్ని చదువు, నీకు శుభం కలుగుతుంది, నీవు పనిలో పనిగా బదిలీ అయి ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ భాగ్యం ఉదయించి నీకొక మహానుభావుడు దర్శనమిస్తారు, నీకు తర్వాతి మార్గాన్ని వారు ఉపదేశిస్తారు, నీ మనసుకి స్థిరత్వాన్ని కలిగిస్తారు, నీకు ఆత్మస్వరూపం గురించి వారు బోధిస్తారు అని చెప్తారు. సరే, ఆయన దగ్గర అనుమతి తీసుకొని ఈయన వచ్చేస్తారు. తర్వాత ఈయన కళ్యాణ్కి జున్నార్ ప్రాంతంకి బదిలీ అవుతుంది. ఆ జున్నార్ ప్రాంతంకి వెళ్ళాలని అంటే ఈయన ఒక పెద్ద నాణే ఘాట్ అనే ఒక కొండని ఘాట్ రోడ్లో గుండా ఎక్కాల్సి వస్తుంది. అప్పట్లో ఆ నాణే ఘాట్ని ఎక్కిన దానికి ఉన్న వాహనం ఏంటి అని అంటే ఒక ఎనుబోతుని పెట్టారు వాళ్ళు. ఆ ఎనుబోతుకే జీన్ కట్టుకుని ఎలాగోలా తంతాలు పడిన రావడం జరిగింది. ఎనుబోతు మీద ప్రయాణం, ఆ కొండ ఎక్కడం దిగడం, ఆ ఎగుడు దిగుడు వల్ల వెన్ను నొప్పి బాగా వచ్చింది పాపం ఆయనకి, సాధారణమే కదా. సరే, తర్వాత ఆయన కళ్యాణ్కి రావడం జరిగింది. కళ్యాణ్కి రాగానే నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం అయింది. చందోర్కర్ చేసిన సేవ ఏంటంటే అప్పట్లో సాయి భక్తులకి పరిచయం అయిన క్షణమే, అయ్యా మీరు షిరిడిలో సాయి మహాత్ములు ఉన్నారు, మీరు వారు దర్శించుకున్నారా అని అడిగి
ఆయన బాబా గారి వివరాలన్నీ చెప్పి వాళ్ళకి వెంటనే బాబా గారి దర్శనం కలిగేలా ప్రోత్సహించి షిరిడీకి పంపేవారు. అలా అప్పట్లో ఆయన వందలాది మందికి, వేలాది మందికి బాబా గారి దర్శన స్పర్శన లాభాన్ని కలిగించారు. అలా ఇంత కూడా చెప్పారు, ఇలా మీరు షిరిడీకి రండి, పోదారండి షిరిడీకి, బాబా గారిని దర్శించుకొద్దాం. సరే వీళ్ళు అనుకున్నారు. కానీ ఈయన ఒక సివిల్ కేసు పని మీద ఠాణేలో ఆ కేసుకి హాజరు కావాల్సి వచ్చింది. ఆ రోజు వాయిదా ఉంది కాబట్టి ఉద్యోగస్తుడు కదా, అందరూ పోలేరట. కాబట్టి నేను రాలేనండి, నాకు ఇట్ట కోర్టు వ్యవహారం ఉంది కదా, ఆ రోజు వాయిదా ఉంది, నేను అక్కడికి వెళ్తాను, తర్వాత వెళ్దాం షిరిడి కంటే. భలేవాళ్లే, కోర్టు వ్యవహారాలన్నీ సాయిబాబా చూసుకుంటారు, మీకు బాబా గారి దర్శనం చేసుకోవాలి అని మనసులో కోరిక ఉండాలి, కానీ విఘ్నాలన్నీ పక్కకు తొలగిపోతాయండి అని చెప్పినప్పటికీ క్రొత్తవాడు కదా, అంతగా విశ్వాసాన్ని ఉంచలేకపోయారు. ఆయన కోర్టు పనికి వెళ్ళారు, చంద్రకర్ షిరిడీకి వెళ్ళారు. చంద్రకర్ షిరిడీకి వెళ్ళారు, బాబా గారిని దర్శించుకున్నారు, తిరిగి వెనక్కి వచ్చారు కళ్యాణ్కి. ఇక్కడ ఈయన ఠానే వెళ్ళారు, వాయిదాకి హాజరయ్యారు. వాయిదా అది ఆ రోజు వాయిదా జరగలేదు. మరి తిరిగి అది ఇంకో తారీఖుకి తిరిగి మళ్ళీ దాన్ని వాయిదా వేశారు. ఇంకా ఆ రోజు అయ్యో ఇది వాయిదా పడిందే, చంద్రకర్ చెప్పినట్టుగా నేను షిరిడీకి వెళ్ళి మహాత్ముని దర్శనం చేసుకోలేకపోతేనే అని ఎలాగోలా ఆయన బాధపడుతూ ఒక వ్యాకులతతో షిరిడీకి చేరుకున్నారు. బాబా గారిని దర్శించుకున్నారు. బాబా గారిని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేయగానే ఆయన అంటే అష్టభావాలు ఉప్పొంగాయి అంటాం కదా, అలా అయిపోయింది. కళ్ళగుండా ప్రేమాశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. అలా అతని మనసుకి స్థిరత్వం కలిగింది బాబా గారిని దర్శించుకోగానే. అప్పుడు బాబా మందహాస్పదనంతో కన్నడ అప్ప చెప్పినట్టుగాను నానేఘాట్ని ఎరుబోతుపై ఎక్కినట్టుగాను ఇక్కడ సులభమైన ఉపాయాలు లేవయ్యా, ఇక్కడ చాలా కష్టపడాలి అనగానే ఆ ఠాకూర్ గారి గుర్తుకొచ్చింది. అమ్మో, ఆయన కన్నడప్ప అంటే నిశ్చల్ దాస్ వారు ఆయన కన్నడప్ప నిశ్చల్ దాస్ రాసిన గ్రంథం ఇచ్చారు కదా, ఆ కన్నడప్ప గురించి చెప్తున్నారు, నేను నాణ్యగారిని ఎక్కి దిగింది చెప్తున్నారు. అమ్మో, సో కన్నడప్ప చెప్పినటువంటి మహాత్ములు వీరేనా అని మనసుకు తట్టింది. కాబట్టి ఇప్పుడు వీరే నాకు తర్వాత మార్గాన్ని ఉపదేశించాలి అని బాబా గారిని ఆయన శరణుజొచ్చారు. తర్వాత బాబా గారు చెప్తారు, కన్నడప్ప చెప్పింది వాస్తవం, కన్నడప్ప చెప్పింది వాస్తవం, ఈ గ్రంథాన్ని చదువు అన్నారు. చదివిన దాన్ని ఇప్పుడు నువ్వు ఆచరించాలి. గ్రంథం చదివిన తర్వాత శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేయాలి. పదే పదే మనం కనుక పారాయణ చేస్తూ ఉంటే క్రమక్రమంగా నిధిధ్యాస కుదురుతుంది. అంటే మనలో ఉండే శరీర భావన తొలగిపోయి ఆత్మభావన ప్రవేశిస్తుంది ఆ గ్రంథాన్ని ఆచరించినప్పుడు. కాబట్టి శ్రవణం తర్వాత మననం తర్వాత ఆచరణ చేస్తేనే ప్రయోజనం. మననం చేయకపోతే శ్రవణానికి ఉపయోగం లేదు. ఆచరించకపోతే అసలు బొత్తిగా ఎటువంటి ప్రయోజనం చేకూరదు. బోర్లించిన కొండపై నీరు కొమ్మరించినట్లే. కాబట్టి గ్రంథాన్ని చదవడం కాదు సుమా, గ్రంథాన్ని ఆచరించు అని అతని ద్వారా, ఠాకూర్ ద్వారా బాబా గారు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలా కన్నడప్ప వృత్తాంతం, నిన్న నాణ్యఘాట్ ఎక్కి దిగిన వృత్తాంతం బాబా గారు తెలియచేశారే, అది బాబా గారి సర్వజ్ఞత్వానికి గుర్తు. ఇదే అధ్యాయంలో 3వ భక్తుడు ఒక ఆయన వస్తారు, పండరీపురం ప్లేడర్. ఈయన షిరిడీకి వస్తారు, బాబా గారిని దర్శించుకుంటారు, పాద నమస్కారం చేస్తారు, దక్షిణ ఇస్తారు, ప్రక్కన వెళ్ళి కూర్చుంటారు. బాబా గారు ఎవరితో ఏం మాట్లాడతారో విందామని. కానీ బాబా గారి విధానం నాకు భలే ఇష్టం. ఏంటంటే ఎవరైనా సరే తొలిసారి బాబా గారి దర్శనానికి రాగానే మొట్టమొదటి బాబా గారి చర్య ఎలా ఉంటుందంటే, ఆ వచ్చిన కొత్త వ్యక్తికి తమపై వెంటనే విశ్వాసం, నమ్మకం కలగాలి. నమ్మకం కలిగిస్తారు బాబా. మొట్టమొదటి చర్య నమ్మకం ఉన్నవారు వచ్చారా విశ్వాసం కుదిరిస్తారు. విశ్వాసం ఉన్నవారు వచ్చారా వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రేమని పెంపొందింపజేస్తారు.
ఇదే ఇదే బాబా గారి శైలి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే మన అనుభవాన్ని కూడా మీరు బేరీజ్ వేసుకోండి ఎవరికి వాళ్ళు. ఇదే శైలి బాబా గారిది. అలా ఆ వచ్చిన వ్యక్తికి ముందు బాబా గారు తమ పట్ల నమ్మకాన్ని కలిగించాలి. బాబా చెప్తారు, ఆహా జనులు ఎంతటి అంటే అతడు దూరంగా కూర్చున్నారు కదా, అతడి వైపు చూస్తూ బాబా గారు చెప్పిన మాటలు, ఆహా జనులు ఎంతటి మోసగాళ్ళు, పాద నమస్కారం చేస్తారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో నిందిస్తారు కూడా అని అన్నారు. బాబా గారి మాటలు ఇంకెవరికి అర్థం కాలేదు, కానీ ఎవరికి అర్థం కావాలో ఆ లీడర్కి బాగా అర్థమయ్యాయి. బాబా గారి మాటలు అతని మనసులో గుర్చుకున్నాయి, అతనిలో అనుతాపం ప్రారంభమైంది. బాబా గారు మన మర్యాదకు ఏమాత్రము భంగం కలగకుండానే ఆయన మనం ఎలా హెచ్చరించాలో హెచ్చరిస్తారు, మనకేం తెలియచేయాలో దాన్ని తెలియచేస్తారు. అందుకే బాబా గారిని సద్గురువు, గురువు, సద్గురువు కాదు, సమర్థ సద్గురువు. ఆ పదం బాబా గారి కోసమే ఉన్నది, అంతే. బాబా గారి కోసమే పుట్టింది ఆ నిఘంటువులో, డిక్షనరీలో, అంతే. సరే, ఆయనకు అర్థమైంది. బస్కి వెళ్ళినప్పుడు చెప్పారు, అయ్యా బాబా గారు నేను రాగానే, దీక్షిత్ గారు లాంటి భక్తులు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పారు, అయ్యా బాబా గారు నేను రాగానే నాపై చెడుకు వేశారండి, నేను ఇంక ఎవరిని కూడా ఆ నిందతోనో హేళనతోనో ఎవరి మనసు నిందించరాదు అని నాకు బాబా గారు తెలియచేశారు. ఇంతకేం జరిగింది, పండరీపురంలో ఆయన నోల్కర్ గారు మ్యాజిస్ట్రేట్గా, ఆయన మున్సిపల్ మ్యాజిస్ట్రేట్గా ఉండేవారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా వస్తే ఆయన షిరిడీకి వచ్చారు. షిరిడీకి వచ్చి బాబా గారి సన్నిధిలో తమ ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలని ఆయన కోరిక. అలా వచ్చారు, ఆయన సెలవు పెట్టి వచ్చారు. ఇది అక్కడ ఉండే ఈ అడ్వకేట్లకి, ప్లేడర్లకి ఒక పరిహాసానికి కారణమైంది. ఏంటండి, చదువుకున్న ఆయన మున్సిపల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్న వ్యక్తి శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగితే దానికి ఏదైనా వైద్యం చేయించుకోవాలి, కానీ షిరిడీకి వెళ్ళి ఒక ఫకీర్ని ఆశ్రయిస్తే ఆయన ద్వారా ఆరోగ్యం నయమవుతుందా? ఏంటండి ఎంతటి పిచ్చితనం అని నోల్కర్ గురించి వీళ్ళు పరిహాసపూర్వకంగా మాట్లాడుకుంటూ ఆయన హేళన చేస్తూ పనిలో పనిగా బాబా గారిని కూడా హేళన చేశారు, నిందించారు. ఇది దాదాపు 200 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పండరీపురం, షిరిడీకి పండరీపురంలో జరిగింది. ఆ కోర్టులో ప్లేడర్ల గదిలో జరిగిన సంభాషణ షిరిడీలో ఉన్న బాబా గారికి స్పష్టంగా తెలిసిందే. అమ్మో, బాబా గారు సర్వజ్ఞులండి, వారి కన్ను, వారి చెవి లేని ప్రదేశమే లేదండి. మార్గ మధ్యంలో ఎన్ని పర్వతాలు ఉన్నా సరే వారి దృష్టికి అవి అడ్డు రావండి. నేను ఇక్కడి నుంచి ఎవరిని నిందించనండి, హేళన చేయనండి అని ఆయన లెంపలు వేసుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి చెడు పనులు చేయాలి అనే మనసు మారింది, మంచి పనులు చేయాలి అనే బుద్ధి జనించింది. ఎంతటి మార్పు తీసుకొస్తారు బాబా ఒక్క మాటతోనే, ఒకే ఒక్క మాటతోనే. ఆ మార్పు తీసుకురావడమే మనలో బాబా గారి సమర్థత. అందుకు అయ్యారు బాబా గారు సమర్థ సద్గురు. ఇలా పండరీపురం ప్లేడర్ వృత్తాంతం, అక్కడ వాళ్ళ ప్లేడర్స్ గదిలో జరిగినటువంటి విషయాన్ని బాబా గారు తెలియచేశారే స్పష్టంగా. ఇది బాబా గారి సడగ్నత్వానికి మరొక నిదర్శనం. 22వ అధ్యాయానికి వెళ్దాం. 22వ అధ్యాయానికి వెళ్ళగానే బాల అమీర్కర్ వృత్తాంతం గుర్తుకొస్తుంది, అమీర్ శక్కర్ వృత్తాంతం గుర్తుకొస్తుంది. చాలా చక్కటి అధ్యాయం, మంచి వృత్తాంతాలు, చాలా బోధ ఉంది ఇందులో, చాలా నిగూఢమైన బోధ ఉంది. మనం చర్చించుకుంటే ప్రస్తుతం మన కోణం ఏంటి, బాబా గారి సర్వజ్ఞత్వాన్ని మాత్రమే దర్శించుకుంటున్నాం. బాల మిర్కర్, ఈయన కాకాసాహెబ్ మిర్కర్ గారు అబ్బాయి. ఈయన మామల్తదారుగా, అంటే రెవెన్యూ మన తహసీల్దార్ అంటాం కదా, ఆ పోస్ట్లో ఉన్నారు ఆయన. ఆయన చిత్తలికి వెళ్తూ, బహుశా కోపరగాంలో ఆయన పనిచేస్తున్నారు అప్పట్లో. చిత్తలికి ఆఫీసర్లు వస్తున్నారు, చిత్తలికి మీరు కూడా వెళ్లాల్సి వచ్చింది పని మీద.
చితలికి వెళ్తూ వెళ్తూ షిరిడీకి వచ్చి బాబా గారిని మసీదులో దర్శించుకొని వారి అనుమతి తీసుకుని చితలికి వెళ్దామని ఆయన ప్రయత్నం. మసీదుకి వచ్చారు, బాబా గారిని దర్శించుకున్నారు. కాసేపు మాట్లాడాక బాబా చెప్తున్నారు, ఇదిగో ఇదే మన దోరావతి, మన తల్లి, ఇదే మన ద్వారకమ్మాయి, నీకు తెలుసా అన్నారు. బాబా గారి మాటలు ఇప్పుడు కూడా ఇలా గమ్మత్తుగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈయనకి అర్థం కాలేదు బాబా ఏం చెప్తున్నారు అని. చూడు, ఇదే మన దోరావతి, మన తల్లి, ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. బాబా గారి ప్రతి మాట వరం అని మనం ఎన్నోసార్లు చెప్తున్నాం. సచ్చరిత్ర అంటే వరాల జల్లు అని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ఈ బాబా గారి వచనాలు శ్రద్ధగా వినండి. ఈమె ఒడిలో, ద్వారకామాయి ఒడిలో కూర్చున్న బిడ్డలని నిర్భయులను చేస్తుంది, వారికి దుఃఖం అన్న మాటే ఉండదు. ఈ తల్లి చాలా దయాళు, బిడ్డల పట్ల అత్యంత ప్రేమ. బిడ్డలు గనక కష్టాల్లో ఉంటే పరిగెత్తుకొచ్చి వాళ్ళకి చేయి అందిస్తుంది. ఈమె నీడలో, ఈమె ఒడిలో గనక కూర్చుంటే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఈమె నీడలో విశ్రమిస్తే వాళ్ళు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అని చెప్తారు. సరే, ద్వారకామాయి గురించి బాబా స్పష్టంగా చెప్పారు. ద్వారకామాయి బిడ్డల్ని నిర్భయులను చేస్తుంది, వాళ్ళకి దుఃఖం అన్న మాట ఉండదు. ఆమె ఒడిలో కూర్చుంటే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఆమె నీడలో గనక విశ్రమిస్తే వాళ్ళు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అన్నారు. విశ్రమించడం అంటే ఏమని? పూర్తి విశ్వాసాన్ని ఉంచడము అని. ఒడిలో కూర్చోవడం అంటే ఏమని? ఇదిగో ద్వారకామాయిలో మనం షిరిడీకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా మనం పదే పదే ద్వారకామాయిలో కూర్చుంటూ ఉంటాం. మధ్యాహ్నం నైట్ కూడా మనం 3 అంతా వెళ్ళిపోయి మనం 6:30 వరకు కూడా మనం ద్వారకామాయిలో కూర్చుంటూ ఉంటాం. అలా కూర్చోవాలి. ద్వారకామాయి వేరు కాదు, బాబా గారు వేరు కాదు. అలా ద్వారకామాయిలో కూర్చుంటే తల్లి ఒడిలో కూర్చున్నట్టే. దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. అంటే అటువంటి ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించేటంత స్థైర్యాన్ని బాబా గారు మనకు కలిగిస్తూ ఉంటారు. సరే, ఆయన వెళ్తుంటే మళ్ళీ బాబా గారు చెప్తారు, చెయ్యి కుడి మోచేతి కింద ఎడం చేయితో పెట్టి, పొడుగోటి మహారాజు గురించి నీకు తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. అయినా అది మనల్ని ఏం చేస్తుంది? మనం ద్వారకామాయి బిడ్డలం, మనకెందుకు భయం? ఆ పాము మనల్ని చంపగలుగుతుందా అని. అంటే ద్వారకామాయి రక్షణ మనకు ఉండగా పాము మనల్ని చంపగలుగుతుందా? రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది? ఇంకెన్ని వరాలు కావాలి? ఇంకేం వరాలు కావాలి? రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది? మనం ద్వారకామాయి బిడ్డలం, మనకెందుకు భయం? నిర్భయంగా ఉండొచ్చు. సరే, ఈ పాము ఏంటి, పొడుగటి మహారాజు ఏంటి, చంపడం ఏంటి, దానికి మిరికర్ చిత్ర వెళ్ళడానికి సంబంధం ఏంటి? ఎవరికి అర్థం కాలేదు. సరే, మిరికర్ ఆలస్యం అవుతుంది కదా అని ఆయన అనుమతి తీసుకొని వెళ్తున్నారు. శ్యామ కూడా ఆయన వెనక్కి వెళ్తున్నాడు, సాగనింపొద్దామని మర్యాదపూర్వకంగా. అప్పుడు బాబా శ్యామని వెనక్కి పిలిచారు. శ్యామ, నీవు కూడా చితలికి అతని వెంట వెళ్ళిరా, చాలా సరదాగా ఉంటుంది. చితలికి చాలా దూరం ప్రయాణమే, కానీ బాబాగారు చాలా సరదాగా ఉంటుంది, వెళ్ళిరా అంటున్నారు. మరి బాబాగారు ఆజ్ఞించినాక శ్యామ బయలుదేరుతారు కదా. శ్యామ చెప్పారు మిరికరికి, అయ్యా బాబా చితలికి మీ వెంట నన్ను కూడా రమ్మంటున్నారండి, నేను కూడా మీ వెంట వస్తాను. ఈయన మిరికర్ ఏమనుకున్నాడు, నేను ఒంటరిగా వెళ్తున్నాను కదా అని బాబా గారు నాకు తోడుగా పంపిస్తున్నారేమో అనుకుని, శ్రమ, మీరు అంత దూరం రావడం ఎందుకండి, చాలా శ్రమ కదా, పర్లేదులేండి నేను ఒక్కనే వెళ్తా కదా అని క్యాజువల్గా అన్నారు ఆయన. సరే, వెంటనే శ్యామ వచ్చి ఆ మాట బాబా గారు చెప్తారు. ఆయన ఆ మాట అన్నారా, సరే మనదేం బొద్దులే, మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, దైవజ్ఞుడు, వైద్యుడు, అలాగే గురువు, వీరందరి యందు ఎలాంటి విశ్వాసం ఉంటే మనకు అలాంటి ఫలితమే లభిస్తుంది. ఎవరి గురించైనా మనం మంచిగానే ఆలోచించాలి, ప్రతి ఒక్కరి
శ్రేయస్సు గురించే మనం చెప్పాలి, వాళ్ళకి మంచి యోగ్యమైన ఉపదేశాన్ని ఇవ్వాలి. సరే, వాడు వినలేదా? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరగక తప్పదు. మనం మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. చెప్పాను యోగ్యమైన దాన్ని, శ్యామాన్ని తీసుకెళ్ళిపోవడాన్ని. అతను వద్దంటున్నాడా? సరే, ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది అనగానే ఇప్పుడు ఈయనకి మనసులో భయం వేసింది. అమ్మో, ఏంటి బాబాగారు ఇలా అంటున్నారు? సరే శ్యామ, మీరు రండి అంటాడు. మరి శ్యామ ఇప్పుడు పోవడానికి లేదు కదా, బాబాగారు వెళ్ళమంటే ఈయన వద్దన్నారు. ఇప్పుడు ఈయన రమ్మంటే వెళ్తే ఆయన రమ్మంటే పోయినట్టు అవుద్ది, కానీ బాబాగారు పర్మిషన్ తీసుకొని పోయినట్టు కాదు కదా. కాబట్టి మళ్ళీ బాబాగారు వద్దకు వచ్చి, బాబా ఆయన ఇలా అంటున్నారు, వెళ్ళిరానా, నేను మ్యాగ్జిన్ పాలించే మీ దాసుడిని, అతను రమ్మన్నాడా, సరే వెళ్ళు. మనం ద్వారకామాయి బిడ్డలం, ద్వారకామాయి తన మాటను నిలబెట్టుకోదా, ఎన్ని వరాలండి. అందుకు ఇంత డీటెయిల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ద్వారకామాయి తన బిడ్డల్ని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోదా. ఏమిచ్చారు మాట? ద్వారకామాయి బిడ్డల్ని నిర్భయల్ని చేస్తుంది, వాళ్ళకి ఎటువంటి కష్టం ఉండదు, వాళ్ళ సుఖాల ఆశ్రమం అధిష్ఠించినట్లే అని ముందు చెప్పారు కదా. ఆ మాటని నిలబెట్టుకోదా. తల్లి అత్యంత ప్రేమ కలిగి ఉంది బిడ్డల పట్ల. బిడ్డలకి తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి మాత్రం ఎలా రక్షిస్తుంది? కాబట్టి ఆ తల్లి గురుమాత, సాయిమాత మన నుంచి కోరుకునేది విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. సరే, ఇప్పుడు శ్యామ కూడా ఆయన వెంట వెళ్ళడం, వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో వాళ్ళకి బస ఏర్పాటు చేయటం, ఆయన 10 గంటలప్పుడు పేపర్ చదువుకుంటూ పడుకొని ఉంటే ఒక పాము ఆయన మీదకి రావడం. సరే, ఆ పాము శ్యామ అందరూ చూసి బాబా గారిని ప్రార్థించడం, ఆ పాము కిందకు దిగడం, దాన్ని కొట్టేయడం జరిగింది. అలా అంటే ప్రక్కరోజు రానున్నటువంటి పాము గండాన్ని ముందుగానే, అంటే భవిష్యత్తులో రానున్న దానిని బాబా గారు ముందుగానే తెలియచేశారే, శ్యామాన్ని పంపించి తన భక్తుల్ని రక్షించుకున్నారే, అది బాబాగారి సర్వజ్ఞత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇదే 22వ అధ్యాయంలో అమీర్ శక్కర్ వస్తాడు. అమీర్ శక్కర్తో ఒకే మాట. అమీర్ శక్కర్కి కీళ్ళన్నీ పట్టుకుపోయినాయి, సంధివాతం అంటారు దాన్ని టెక్నికల్గా ఏమంటారో డాక్టర్ గారు చెప్పాలి. ఆయనకు కీళ్ళవాతం రోగం వచ్చింది. ఆ ట్రీట్మెంట్ కోసం ఆయన బాబాగారు వద్దకు వచ్చేసారు. బాబాగారు శరణు వచ్చారు. బాబాగారు ఒకే మాట అన్నారు ఆయన, సావడిలో ప్రశాంతంగా ఉండు అన్నాడు బాబా. అంటే ఈయన నయమవుతుంది, నయమైన తర్వాత ఈయన మళ్ళీ ప్రశాంతంగా ఉండలేడు, అటు ఇటు పరిగెడతాడు అని అన్ని సర్వం బాబాకు తెలుసు. ఆ ఒక్క మాట, చావడిలో ప్రశాంతంగా అన్న మాట వాడారే, అది బాబాగారి సర్వజ్ఞత్వానికి మనం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం చెప్పుకొని ఈరోజు సత్సంగం క్లోజ్ చేద్దాం క్లుప్తంగా. దామవన్న 25వ అధ్యాయం. దామవన్న ఈయన అహ్మద్ నగర్లో ఉంటారు కదా, మంచి సెట్. బాబాగారి వద్దకు వెళ్ళిన తొలి షిరిడి యాత్ర హైందవ భక్తుడు. ఇదే ఆయన క్వాలిఫికేషన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అబ్దుల్లా ఏమో బాబాగారి వద్దకు వెళ్ళిన షిరిడి యాత్ర తొలి ముస్లిం భక్తుడు అయితే, ఈ దామవన్న బాబాగారిని ఆశ్రయించిన షిరిడి యాత్ర తొలి హైందవ భక్తుడు. నానాసాహెబ్ చంద్రకర్ కన్నా ముందు ఈయన షిరిడికి వెళ్ళున్నారు. ఈయన మన దామవన్న తరచూ షిరిడికి వస్తూ పోతుండేవారు. బాబాగారి పట్ల మంచి భక్తి ఉన్నటువంటి వారు. ఈయనకి అహ్మద్ నగర్లో ఉండేవారు. ఆయనకు ఒక ముంబైలో ఉండే ఒక మిత్రుడు లేఖ రాశాడు. మిత్రమా, ఇప్పుడు పత్తి కొందాం, స్టాక్ పెట్టుకుందాం, రేట్ వస్తుంది, ధర వచ్చినప్పుడు అమ్ముకుందాం, ఇద్దరికి కలిపి 2 లక్షలు ఆదాయం వస్తుంది, చెరకు 1 లక్ష మిగలడం పక్కా, నీ అనుమతి చెప్తూ మనం వెంటనే ప్రారంభిద్దాం మన వ్యాపారాన్ని అని చెప్తే, ఈయన బాబా గారికి లేఖ రాశారు శ్యామ పేరిట. బాబా, మా గురించి మాకేం తెలీదు, మాకేదన్నా చెప్పేది మీరే కదా,
ఇలా వ్యాపారం అని ప్రతిపాదన అయితే వచ్చింది, వ్యాపారం చేయమంటారా వద్దా అని శ్యామ పేరిట లేఖ రాసి బాబాగారి అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబాగారుకి ఆ లేఖ అందింది. శ్యామ వెళ్ళి బాబాగారి పాదాల వద్ద ఆ కవర్ పెడతారు. పెట్టగానే ఏంటి శ్యామ, ఏంటి చిటి, ఏంటి హడావుడి అంటే, బాబాగారు ఈయన మన దామవాడ సేట్ అంటారు. సేట్ ఏదో మీకు ఉత్తరం రాశాడు బాబా అంటే, ఓహో సేట్ లేఖ రాశాడా, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తన ఇంట్లో ఉన్నది చాలదని ఆకాశాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడా, చదువు ఏం చదువుతాడు, అందులో ఏముందో ముందు చెప్పేశా. అది మరి సర్వజ్ఞత్వం అంటే, ఆ లేఖలో ఏముందో ముందే చెప్పేశారు. తన ఇంట్లో ఉన్నది చాలదని దేవుడిచ్చింది, ఆ చాలదని ఆకాశాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడా, చదువు. శ్యామ చిన్నాడు కాదు కదా, బాబాగారి వద్ద అత్యంత చదువుతూ ఉండేటువంటి భక్తుడు కదా, చదివాడు. అదే ఉంది. అయ్యా నువ్వు ఎవరెవరినో షిడికి రప్పించుకుంటావు, కొంతమంది చేత ఇలా లేఖలు రాయించుకుంటావు, అయినా ఈ లేఖలో ఏముందో మీకు తెలిసినప్పుడు చదవమని నన్ను ఎందుకు అడిగినట్టు మీరు పోట్లాడు, చూడండి సరదాగా పోట్లాడు. అరే శ్యామ, నేను చెప్పిందే నిజమని ఎందుకు అనుకుంటావు, ఊరికే ఏదో తోచింది చెప్తుంటాను అంతే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీద ఇంకోసారి మనం సత్సంగం చేసుకుందాం. ఏమన్నారు బాబా, ఊరికి ఏదో తోచింది చెప్తుంటాను అంతే. తోచింది చెప్తారా, ఇంకోసారి సత్సంగం చేసుకుందాం ఈ మాట మీద. అది సచరిత్ర గొప్పతనం. ఎవరో మన సచరిత్రను కొద్దిగా డిగ్రేడ్ చేస్తూ కొద్దిగా తగ్గించి మాట్లాడడం జరిగింది ఒక సందర్భంలో. సరే, నేను దానికి వెంటనే చాలా మర్యాదగా కౌంటర్ ఇచ్చాను. సచరిత్రను ఎవరు హేళన చేయొద్దండి. సచరిత్ర పట్ల మీకు విశ్వాసం లేకపోతే ఓకే, వదిలేయండి. కానీ సచరిత్రను హేళన చేయొద్దండి. సచరిత్ర బాబాగారికి అభిన్నం. బాబాగారి మరో రూపు, బాబాగారి మరో పేరు, బాబాగారి ప్రసాదికం, బాబాగారి ప్రామాణికం. కాబట్టి సచ్చరిత్ర స్పృశించిన అంశమే లేదండి. సచ్చరిత్రలో లేని బోధే లేదు మనం ఏ గ్రంథాన్ని వెతుక్కున్నప్పటికీ. కాబట్టి సచ్చరిత్రని మీరు చదవండి, వినండి, అధ్యయనం చేయండి. బాబాగారు అనుగ్రహిస్తే మీకు ఆ గ్రంథం గొప్పతనం మీకు తెలుస్తుంది. అలా కాకుండా ఊరకనే తేలిగ్గా తీసేద్దండి. ఇది నా మనవి. కాబట్టి బాబాగారు ఇక్కడ సచరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కదా. సరే, ఇది మాట అన్నారు బాబా. సరే, అప్పుడు లేఖ చదివాడు శ్యామ. బాబా చెప్పారు, సరే అతని ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలదన్నా, ఎందుకు లక్షల వెంట పడద్దు అని లేఖ రాయి. ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలు, భగవంతుడు నీకు ఇచ్చాడు, సగం రొట్టె చాలు. కాబట్టి ఇంకా కావాలని లక్షల వెంట పడొద్దని చెప్పు, లేఖ రాయి. ఆ లేఖ రాశాడు. లేఖ రాస్తే ఇక్కడ దామవాడిన పరిస్థితి ఏంటి, బాబాగారు ఎప్పుడెప్పుడు అనుమతిస్తారా, నేను వ్యాపారం చేసుకుంటానా, లక్ష మిగిలిపోద్దా అది ఊహలో ఉన్నారు కదా. బాబాగారు అనుమతి లభించలేదు, వ్యాపారం వద్దన్నారు. ఒక్కసారిగా నిరాశ నిస్పృహకు లోనయ్యాడు. శ్యామ ఒక మాట రాశాడు, మీరు నేరుగా వస్తే ఎలా ఉంటుందో అన్నాడు. దాన్ని పట్టుకుని నేను మళ్ళీ బాబాగారి వద్దకు రావడం, బాబాగారి వద్ద చరణ సేవ చేస్తూ బాబాగారి కోసం ఆయన ప్రయత్నిస్తాడు, మళ్ళీ బాబాగారు అనుమతిస్తాడని. ఆ అనుమతి ఇచ్చినారు లేదన్న దాన్ని సర్వాంతరామిత్వం అనే కోణంలో తర్వాత మనం దర్శించుకుందాం. ఇలా లేఖలో ఏముందో బాబాగారు ముందే తెలియచేశారే. ఇది బాబాగారి సర్వజ్ఞత్వానికి ఉదాహరణ. అలాగే మామిడి పళ్ళు రాలే అనే భక్తుడు బాబాగారికి మామిడి పళ్ళు పంపించారు. దాదాపు 200-300 మామిడి పళ్ళు వచ్చినాయి. మంచి మంచి పండ్లు, పక్వానికి వచ్చినటువంటి పండ్లు. దాంట్లో కొన్ని పండ్లు కొలంబాలో వేసి తక్కినవన్నీ శ్యామకి ఇచ్చి బాబాగారు పంచమన్నారు. ఆ కొలంబాలో ఉన్న కూడా పండు కావాలి అని జనం చూస్తుంటే ఆ పండ్లు దాము అన్నవి. ఆ పండ్లు దాము అన్న కొరకు, ఎవరో పండ్లు మనం ఎందుకు కోరుకోవాలి, ఎవరి పళ్ళు వాళ్ళే తినాలి, తిని చావాలి అని అంటున్నారు. ఆ సమయానికి దామవాడిన వస్తున్నాడు. దామవాడిన షెడ్యూల్ లేరు, ఆయన వస్తున్నారు.
ఆయన వస్తున్న సంగతి ముందే బాబా గారు తెలుసుకొని ఈ పళ్ళు దాము కొరకు అని పక్కన పెట్టించారే, ఇవి దామోన్న కొరకు అని పక్కన పెట్టి ఆ పళ్ళు దామోన్నకి ఇచ్చి వాటి ద్వారా ఆయనకి సంతానాన్ని కలిగించారే, ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి మరొక ఉదాహరణ. ఇక తర్వాత అధ్యాయాలలో బాబా గారి సర్వజ్ఞత్వాన్ని బాబా గారు స్ఫురింపు చేసిన మేరకి మరొక వీడియోలో మరొక సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु. ओम शांति शांति शांति. सर्वं श्री సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సత్. ఇదండి ఈరోజు సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. తర్వాతి సత్సంగంలో మరిన్ని విషయాలు దర్శించుకుందాం. అందరికీ సాయిబాబా నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.